గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ సినీ అవార్డులలో ఈ సినిమాను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తెలిపారు. ఈ మేరకు నిర్మాత ఎఫ్డి చైర్మన్ దిల్ రాజుతో కలిసి మురళీమోహన్ గద్దర్ అవార్డులకు ఎంపికైన చిత్రాల వివరాలను వెల్లడించారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2023 వరకు ఏడాదికొకటి చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డులను అనౌన్స్ చేసింది. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 3 సినిమాలకు ఈ అవార్డులను ప్రకటించగా ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకు అవార్డు వచ్చింది. కాగా 2018లో విడుదలైన రెండో ఉత్తమ చిత్రంగా రంగస్థలాన్ని ఎంపిక చేశారు. ఇక మొదటి ఉత్తమ చిత్రంగా కీర్తి సురేష్ నటించిన మహానటి చిత్రం నిలిచింది. అలాగే మూడో ఉత్తమ చిత్రంగా కేర్ ఆఫ్ కంచర్పాలెం ఎంపికైంది. రంగస్థలం సినిమాకు అవార్డు రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇండస్ట్రీ హిట్గా నిలిచిన రంగస్థలం సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా సమంత హీరోయిన్గా నటించారు. అలాగే జగపత్ బాబు, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించారు.